అందరికీ నమస్తే అండి. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఈ ఘటన అందరికీ గుర్తుంది కదా. ఈ పేరు చెప్తే ఒళ్ళు గగురు పొడిచే ఘటన ఒకటి గుర్తొస్తుంది. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో అక్కడ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మీద దారుణమైన అఘాయిత్యం జరిగింది. సో ఈ ఘటన మీద సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. నిజానికి రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన 4 రోజుల పాటు దర్యాప్తు చేసినా షో చేశారు తప్ప సీరియస్నెస్ కనిపించలేదు. ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతుందేమో, కేసు పక్కదారి పడుతుందేమో అనిపించింది. దాంతో సిబిఐ దర్యాప్తుకి రంగంలోకి దిగింది. అయితే సిబిఐ దర్యాప్తు కూడా పూర్తి స్థాయి కంక్లూజన్ ఇవ్వాల. అక్కడ ఎవరైతే నైట్ వాచ్మెన్ ఉన్నాడో అతనే అని చెప్పి తేల్చారు ఫస్ట్ టైము. ఆ తర్వాత గ్రూప్ అన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారన్నారు. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక్క వ్యక్తే ఉన్నాడు అని చెప్పి తేల్చారు. ఇట్లా రకరకాలుగా ఉందన్నమాట. సో మొదట ఏం జరిగిందంటే ఈ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారు. ఈ కేసు సిబిఐ కూడా డెప్త్గా వెళ్ళి కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఆధారాలను ధ్వంసం చేశారు. సో అక్కడ ఘటన జరిగిన వెంటనే ఈ ఘటన విషయంలో నిర్లక్ష్యం వహించిన అప్పటి కలకత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అండ్ కమిషనరేట్లో ఐపీఎస్ అధికారులుగా ఉన్న అభిషేక్ గుప్తా అండ్ మనోజ్ ముఖోపాధ్యాయ్, వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ అధికారులని కూడా ఈ కొత్త బీజేపీ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం వాళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు విధుల్లో నిర్లక్ష్యం వహించారు. ఒక ట్రైనీ డాక్టర్ అనుమానాస్పద మృతి పట్ల, అత్యంత దారుణమైన అఘాయిత్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అప్పుడు నిందితులకు సహకరించారు అండ్ హాస్పిటల్ యాజమాన్యానికి సహకరించారు, ఆధారాలు ధ్వంసం చేయడానికి సహకరించారు అనే ఆరోపణల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారనమాట. సో మొత్తానికి ఈ కేసు అయితే సిబిఐ విచారణ మళ్ళీ ఇప్పుడు కీలకంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో టీఎంసీ ఉంది కాబట్టి సిబిఐ అధికారులకు నో ఎంట్రీ అని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు సిబిఐ విచారణకు సహకరించాల. దాంతో సిబిఐ విచారణ కూడా సజీవుగా సాగలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ దీని మీద సిబిఐ విచారణ కొంచెం డెప్త్గా జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆ బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్కు పానిహతి అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ మీద 28,836 మెజార్టీతో గెలుపొంది ప్రస్తుతం శాసనసభ్యురాలుగా ఉన్నారు ఆమె. అంటే ఆ కేసులో బాధితురాలి తల్లి ఇప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా మరోసారి సిబిఐ విచారణ జరిగి పూర్తి స్థాయిలో అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారేమో, ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి చాలామంది మీద. సో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కోరే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మరో అప్డేట్ ఏంటంటే సువేందు అధికారి సీఎం ఆయన 2 సీట్ల నుంచి పోటీ చేసి గెలిచారు కదా. సో ఆయన నందిగ్రామ్ నుంచి రిజైన్ చేశారండి. ఆయన నందిగ్రామ్ అండ్ భవానీపూర్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇందులో నందిగ్రామ్ నుంచి ఆయన రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. భవానీపూర్ మాత్రం తను కొనసాగుతారనమాట అక్కడ ఎమ్మెల్యేగా. సో నందిగ్రామ్ నియోజకవర్గానికి రాజీనామా చేసి స్పీకర్ రవీంద్ర బోస్కు సువేందు అందజేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎవరైనా 2 నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ ఒక నియోజకవర్గాన్ని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందుకే ఆయన ఒకటి రిజైన్ చేశారు. సో ఇక్కడ నందిగ్రామ్లో ఆయన టీఎంసీ అభ్యర్థి మీద 9,655 మెజార్టీతో గెలిచారు. అండ్ భవానీపూర్లో మమతా బెనర్జీ మీద 15,105 మెజార్టీతో గెలిచారనమాట. సో తాను నందిగ్రామ్ వదులుకున్నప్పటికీ ఆ నియోజకవర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటానని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు. సో ఇది బెంగాల్కి సంబంధించి మరో కీలకమైన అప్డేట్. థ్యాంక్ యూ.